ఆస్తి తన పేరిట రాయడానికి అంగీకరించకపోవడంతో ఓ మహిళ తన భర్తను కడతీర్చిన సంఘటన నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండలంలోని అయ్యవారిపల్లిలో చోటు చేసుకుంది. అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన చింతల సైదయ్య 10 ఏళ్ల క్రితం హైదరాబాద్కు చెందిన సోనిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఏడాది క్రితం తనకున్న 3 ఎకరాల్లో ఎకరా భూమిని 19 లక్షల రూపాయలకు విక్రయించాడు. మొత్తం డబ్బుతో పాటు ఇతర ఆస్తులు తనకే చెందాలంటూ ఆస్తి మొత్తం తన పేరుపై రాయాలని భర్తతో సోని గొడవ పడింది. ఆస్తి సోనిపై రాయడానికి ససేమిరా అనడంతో ఆగ్రహంతో సోని ఆమె తల్లిదండ్రులు సైదయ్యను గొంతు నులిమి హత్య చేసినట్లు ఎస్ఐ శేఖర్ గౌడ్ తెలిపాడు. మృతుడి సోదరి సైదమ్మ ఫిర్యాదు మేరకు భార్య సోని, అత్త జ్యోతి, మామ కృష్ణపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. ఇది ఇలా ఉండగా సోని అచ్చంపేట మండలం చెన్నార గ్రామానికి చెందిన గుద్దటి లక్ష్మయ్యతో వివాహేతర సంబంధం పెట్టుకుని భర్తను కడతీర్చినట్లు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నా పేరు భగవంతు, తండ్రి పేరు వెంకటరాముడు. ఇంతల సైదయ్య అనేటోళ్ళు మా ఇంటి పక్కనే నివాసం ఉంటుండ్రు. వాళ్ళు గత వారం రోజుల నుంచి బాగా విపరీతంగా గొడవలు పడుతున్నారు. వాళ్ళు ఇక్కడ భూమి కూడా అమ్మడం జరిగింది. 19 లక్షలు వచ్చినాయి. ఆమె ఇష్టం వచ్చినట్టు ఆ డబ్బులు కూడా ఖర్చు పెట్టుకున్నది. ప్లస్ ఆమె 3 రోజుల క్రితమే వేరే అబ్బాయి తోటి వెళ్ళిపోయింది. చెన్నారం అతను ఆయన తోటి వెళ్ళిపోయి మొన్న 20వ తారీఖు రోజు 10 గంటలకు నైట్ వచ్చి బాగా విపరీతంగా గొడవలు పెట్టుకుంటున్నారు. మనం కామన్ గొడవలు భార్య భర్త అనుకున్నాం. నైట్ 2కి బాగా విపరీతంగా సపోర్ట్ వచ్చే వరకే మనం లేచి వచ్చే వరకే అత్త మామ ఈమె ఉన్నారు. అత్తనేమో మెడ పట్టుకున్నది, మామ కాలు పట్టుకున్నాడు. ఈమె భార్య నన్ను చూసి బయటకు వెళ్ళి వచ్చే వరకే నేను లోపలికి వెళ్ళిపోయినా. పోయే వరకే సైదయ్య కింద పడిపోయినాడు. మనం చూసే వరకే ఏంది అని పరిస్థితి చూస్తే హార్ట్ బీట్ ఉండాలి అంటే లేకున్నది. అప్పటికి మనకు నిర్ధారణ కాక 108కి ఫోన్ చేసినాం. 108 వాళ్ళు వచ్చారు. వాళ్ళు నిర్ధారణ క్లారిఫై ఇచ్చి నా పేరు భగవంతు, తండ్రి పేరు వెంకటరాముడు. ఇంతల సైదయ్య అనేటోళ్ళు మా ఇంటి పక్కనే నివాసం ఉంటుండ్రు. వాళ్ళు గత వారం రోజుల నుంచి బాగా విపరీతంగా గొడవలు పడుతున్నారు. వాళ్ళు ఇక్కడ భూమి కూడా అమ్మడం జరిగింది. 19 లక్షలు వచ్చినాయి. ఆమె ఇష్టం వచ్చినట్టు ఆ డబ్బులు కూడా